హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. కాలం కలిసి రాకపోతే కర్రే పామవుతుంది అంటున్నారు మన ట్రేడ్ పండితులు. దశాబ్ద కాలంగా కాలర్ ఎగరేసి మరీ హిట్ కొడుతున్నాడు ఎన్టీఆర్. బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందించి స్టార్ హీరో అనే పదానికి న్యాయం చేశాడు. ఇంకా విశేషం ఏంటంటే ఎంత నెగిటివిటీ వచ్చిన సినిమా అయినా సరే తన స్టార్డంతో బ్లాక్ బస్టర్ చేస్తున్నాడు. సింహాద్రి తర్వాత మళ్ళీ ఆ రేంజ్ హిట్ బొమ్మ, ఫుల్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా ఒక్కటి పడలేదు. తన యాక్టింగ్ని, మాస్ ఇమేజ్ని క్యారీ చేయగల కంటెంట్తో ఒక్క సినిమా రాలేదు ఇంతవరకు. ప్రతి సినిమాకి మిక్స్డ్ టాక్ లేదంటే ఫ్లాప్, యావరేజ్ ఇలాంటి రెస్పాన్సే వస్తుంది. అయినా సరే అండ ఉంటే కొండలు దాటవచ్చు అన్నట్టు ఫ్యాన్స్ అండదండలతో ఎన్టీఆర్కి తిరుగు లేకుండా పోయింది. అయితే కంచాలమ్మ కూడబెడితే మంచాలమ్మ మాయం చేసిందని దశాబ్ద కాలంగా సంపాదించుకున్న ఇమేజ్ని ఒక్క సినిమాతో నేలనాకించారు బాలీవుడ్ నాయళ్ళు. తడిగుడ్డతో గొంతులు కోసే రకం. గతంలో శరణమన్నయ్య తుఫాన్ చేసి అదే తుఫాన్లో వెనక్కొచ్చాడు. ఆదిపురుష్ సినిమాతో ప్రభాస్ కూడా ఘోరంగా దెబ్బతిన్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ తను ఏం ఆశించి వార్ 2 సినిమా చేశాడో కానీ అతిపెద్ద బ్లెండర్ మిస్టేక్. పని పాట లేక ఖాళీగా జాలీగా తిరిగే వాళ్ళ కోసం తీసిన రొట్ట సినిమా ఇది. ఫ్యాన్స్ కోసం కాదు, ఫార్మల్ ఆడియన్స్ కోసం అసలే కాదు. ఎన్టీఆర్ విజయయాత్రకి బ్రేకులు పడ్డట్టే. ఎన్టీఆర్ టైం అండ్ ఎఫర్ట్స్ అంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయ్యాయి. రిలీజ్కి ముందే సినిమా ఫ్లాప్ టాక్ని మూట కట్టుకుంది. రిలీజ్ తర్వాత వచ్చిన టాక్ సంగతి చెప్పాల్సిన పని లేదనుకుంటా. చెడు కాలానికి కుక్కమూతి పిందెలు కాసినట్టు ఫ్లాప్ టాక్ అండ్ నెగిటివిటీకి తోడు భారీ వర్షాలు కూడా తోడయ్యాయి. మండే వర్కింగ్ డే, దానికి తోడు వర్షాలు. వాటు ఇక షెడ్డుకి వెళ్ళినట్లే. ఉన్నమాట అంటే ఉలికెక్కువ. నిజం చెప్పినా కొంతమంది తుమ్రేగాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఫ్లాప్ అయిన సినిమాకి డబ్బాలు కొట్టామంటే జనాలు నోటితో నవ్వరు. నిజం ఆడితే నిష్ఠూరం. అయినా సరే మనం నిజాలే చెప్పుకుందాం. మబ్బుల్లో నీళ్లు చూసి ముంత ఒలకబోసుకున్నట్లు బాలీవుడ్లో ఛాన్స్ దక్కిందని స్ట్రైట్ ఓన్ తెలుగు లాంగ్వేజ్ సినిమాలకి ఎగనామం పెట్టి మరీ వార్ 2 సినిమాకి డేట్స్ ఇచ్చాడు ఎన్టీఆర్. ఈ గ్యాప్లో దేవర 2 ఫినిష్ చేసిన శనగలు తిని చేయి కడుక్కున్నట్లు ఉండేది. ఇంకో 500 కోట్ల బొమ్మ పడి ఉండేది. సరే, లేడీ దొరికేది కాళ్ళు లేక కాదు, కాలం కాక. యాక్టింగ్లో, డ్యాన్స్లో, పర్ఫార్మెన్స్లో దేంట్లో అయినా ఎన్టీఆర్ కింగ్. తన టాలెంట్ని, బాక్సాఫీస్ పొటెన్షియాలిటీని ఉపయోగించుకోలేకపోయింది బాలీవుడ్. మొత్తానికైతే వార్ 2 సినిమా ఫ్లాప్ అయినట్టే. ఎంత లాస్ పెడుతుంది అనేదే చూడాలి. వార్ 2 మూవీ ఎందుకు ఫ్లాప్ అయింది, ఒక డబ్బింగ్ హీరోకి కూడా పోటీ ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చింది, దానికి రీజన్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, ప్రమోషన్స్. వార్ 2 సినిమా మొదలైనప్పుడు మంచి హైప్ ఏర్పడింది. విలన్ రోల్, సైడ్ రోల్ అని యాంటీ ఫ్యాన్స్ అంతా ట్రోల్ చేస్తున్న సినిమా పైన హైప్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. కానీ మూవీ ఒకసారి పోస్ట్పోన్ అవ్వడం, టీజర్, సాంగ్స్, ట్రైలర్ పెద్దగా ఇంపాక్ట్ చూపించకపోవడం వల్ల వార్ 2 సినిమాకి హైప్ తగ్గుతూ వచ్చింది. సరైన ప్రమోషనల్ కంటెంటే రిలీజ్ చేయలేదు. దానికి తోడు ఎటువంటి ప్రమోషన్లు చేయలేదు. సినిమా కోసం ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ, ఏదైనా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం కానీ ఏమీ చేయలేదు. ఫ్యాన్స్కి తప్పితే న్యూట్రల్ ఆడియన్స్కి ఈ సినిమా ఉందన్న విషయమే తెలియలేదు. ప్రమోషన్లు చేసి ఉంటే డే 1 మంచి నెంబర్స్ పడుండేవి. లైట్ తీసుకున్నారో లేదంటే ఓవర్ కాన్ఫిడెన్స్తో తెలియదు కానీ మొత్తానికి సినిమాకి పెద్ద బొక్క పెట్టుకున్నారు. నెంబర్ 2, బిగ్ క్లాష్. వార్ 2 సినిమా ఆగస్టు 14న మొదటగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన అదే డేట్కి రజనీకాంత్ కూలీ సినిమా కూడా వచ్చింది. రావడమే కాదు, ప్రమోషన్లు, ప్రీ బుకింగ్స్, మార్కెట్ హైప్ అన్నింటిలోనూ వార్ 2 సినిమాని తొక్కేసింది. వార్ 2 సినిమాకి ప్రమోషన్లు చేయకపోవడం వల్ల ఆ ప్లేస్ని భారీ ప్రమోషన్స్తో కూలీ సినిమా ఆక్యుపై చేసింది. మొదటి రోజు 100 కోట్ల గ్రాస్ కూడా రాలేదంటే, ప్రీ బుకింగ్స్ కూడా జరగలేదంటే మెయిన్ రీజన్ కూలీ సినిమా, దానికి ఉన్న హైపు. కూలీ సినిమాని తక్కువ అంచనా వేసింది మూవీ టీం, కానీ తొక్కి నారా తీసింది. నెంబర్ 3, ఎన్టీఆర్ కామెంట్స్. ఎన్టీఆర్ పైన చాలా హేటెడ్ ఉంది. తన సినిమాలకి ట్రోలింగ్ చేయడం, నెగిటివిటీ చేయడం పరిపాటిగా మారిపోయింది. వార్ 2 టీజర్ వచ్చినప్పటి నుంచి ఎన్టీఆర్ని బాగా ట్రోల్ చేశారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని మా తాత ఆశీస్సులు ఉన్నంతకాలం నన్నెవడు ఆపలేడని కౌంటర్ వేశాడు. అది కాస్త మిస్ఫైర్ అయింది. ఎన్టీఆర్ సినిమాలకైనా, బాలయ్య సినిమాలకైనా నందమూరి ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్, టీడీపీ క్యాడర్ అంతా ఒక్కటిగా నిలబడతారు. కానీ ఎన్టీఆర్ ఆ కామెంట్లు చేయడంతో అది కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది. టీడీపీ క్యాడర్, బాలయ్య ఫ్యాన్స్ ఒకవైపు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరోవైపు విడిపోయి సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ చేసుకున్నారు. ఆ దెబ్బ మామూలుగా పడలేదు. అది బుకింగ్స్ పైన, డే 1 కలెక్షన్స్ పైన గట్టి ప్రభావాన్ని చూపించింది. నెంబర్ 4, సినిమాలో పసలేకపోవడం.
వాటు సినిమాలో అసలు స్టోరీనే లేదు. పేరుకే ఇద్దరు బిగ్ స్టార్స్ ఉన్నారు కానీ వైఆర్ఎఫ్ వాళ్ళు వాళ్ళని సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయారు. ట్రైన్ అని, బోట్ అని, ఫ్లైట్ అని అన్ని యాక్షన్ సీక్వెన్సెస్ పెట్టారు కానీ ఏది పెద్దగా వర్కౌట్ కాలేదు. దానికి తోడు ల్యాగ్. సినిమా ఫస్ట్ హాఫ్ అన్న కొంత బెటర్, అది కూడా ఎన్టీఆర్ వల్ల. కానీ సెకండ్ హాఫ్ మాత్రం అస్సలు భరించలేకపోయాం. స్లో నెరేషన్, వీక్ స్క్రీన్ ప్లే, పూర్ రైటింగ్, వరస్ట్ డైరెక్షన్ అన్నీ కలిపి సినిమాని ముంచేసాయి. సినిమాలో మెయిన్గా సరైన కంటెంట్ లేదు. పైగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ ట్విస్టులు కానీ ఏం లేవు. దానికి తోడు 3 గంటలు కూర్చోబెట్టారు థియేటర్లో. దానివల్ల జనాలకి సినిమా అస్సలు ఎక్కలేదు. నెంబర్ 5, ఎమోషన్స్ లేకపోవడం అండ్ సీక్వెల్ కావడం. ఇది వార్ సినిమాకి సీక్వెల్. మొదటిసారి ఈ సినిమాకి వచ్చిన వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు. కబీర్, అతని బ్యాక్ స్టోరీ, అలాగే ప్రజెంట్ జరుగుతున్నది అంతా కన్ఫ్యూజ్. దానికి తోడు ఎలాంటి ఎమోషన్స్ వర్కౌట్ కాలేదు. హీరో హీరోయిన్ లవ్ స్టోరీ కావచ్చు, ఎన్టీఆర్ అండ్ హృతిక్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కావచ్చు, అవన్నీ ఎక్కడ కూడా మనల్ని మెప్పించవు. లో మూమెంట్సే కానీ హై మూమెంట్స్ ఒక్కటి కూడా లేవు. సినిమాలో ఏ ఎమోషన్స్ కూడా మనం కనెక్ట్ అవ్వలేం. నెంబర్ 6, విలన్గా సైడ్ క్యారెక్టర్గా ఎన్టీఆర్ చేయడం. ట్రైలర్ చూసి అబ్బా చాలు దేవుడా అనుకున్నాం. ట్రైలర్లో మాత్రమే ఎన్టీఆర్ డామినేషన్ కనిపించింది. సినిమాలో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ని కంప్లీట్గా డామినేట్ చేశాడు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. విలన్గా చూపించి ఎండ్ చేసినా పోయేది, కానీ మళ్ళీ దాన్ని కవర్ చేశారు లాస్ట్లో. ఆ సీన్స్తో ఎన్టీఆర్ సైడ్ క్యారెక్టర్గా మారిపోయాడు. దీన్ని చాలామంది జీర్ణించుకోలేకపోయారు. కొంతమంది ఎర్రి పువ్వుల్లాగా వాదిస్తున్నారు. కల్లారా చూస్తూ కూడా మళ్ళీ కవర్ చేస్తున్నారు. నగర పౌరులు నవ్విపోతారు. ఈ సైడ్ క్యారెక్టర్కి ఫ్యాన్స్ ఆహా ఓహో అంటే ఎన్టీఆర్ వార్నింగ్ ఇస్తుంటాడు హృతిక్కి, కానీ హృతిక్ రోషన్ ఫేస్లో స్మైల్ తప్ప ఎలాంటి భయము కానీ కంగారు కానీ కనిపించదు. ఆ చూపు కూడా నువ్వేం పీకలేవు అన్నట్టు ఉంటాయి. ఎన్టీఆర్ని బకరాన్ చేశారు. వాళ్ళని నమ్మి కంప్లీట్గా మోసపోయాడు ఎన్టీఆర్. సినిమాలో కంటెంట్ కొంచెం అటు ఇటు ఉన్నా ఏమయ్యేది కాదు, కానీ ఎన్టీఆర్ని తక్కువ చేసి చూపించారు. క్లైమాక్స్లో అయితే ఇక వద్దులే, ఘోరం అది. ఆ క్లైమాక్స్ వల్లే సినిమా పీకింది. సినిమా ఫెయిల్యూర్కి ఇంకా చాలా రీజన్సే ఉన్నా మెయిన్ రీజన్స్ మాత్రం ఇవే. ఎన్టీఆర్ ఇలాంటి తప్పులు చేయకుంటే బెటర్. సినిమాని సినిమాలా చూడు, బొక్కలు వెతక్కు అంటున్నారు. నేను చెప్పేది ఏంటంటే సినిమానే బొక్కలా ఉంది, అందుకే నేను ఏ బొక్కలు వెతకడం లేదు. ఇవి వాటు సినిమా ఫ్లాప్కి కారణాలు. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో గాయస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.